హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు బిగ్ బాస్ అనాలిసిస్. టాప్ 5లో ఉన్న కంటెస్టెంట్స్ అభి, సోహెల్, హారిక, అఖిల్, హరియానా వీళ్ళు టాప్ 5కి వచ్చారు. ఒక 19 మంది కంటెస్టెంట్స్ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్తో కలిపి మొత్తం 19 మంది కంటెస్టెంట్స్లో వీళ్ళ 5గురు వచ్చారు. అసలు వీళ్ళ 5గురు హౌస్లోకి వచ్చేటప్పుడు అంత హాట్ ఫేవరెట్సా? వీళ్ళ 5గురు హౌస్లోకి వచ్చేటప్పుడు వీళ్ళు టాప్ 5కి వెళ్తారని చూస్తున్న జనాలకి, ప్రజలకి, ఆడియన్స్కి అంత నమ్మకం ఉందా అంటే లేదనే చెప్పాలి. యాక్చువల్గా వీళ్ళ 5గురు మీద అంత హాట్ ఫేవరెట్, కొంచెం ఎంత అభి కాస్త తెలిసిన ఇదయ్యి ఉండొచ్చు. చాలామందికి హరియానా కానీ, సోహెల్ కానీ, అఖిల్ కానీ వాళ్ళు ఏంటనేది వాళ్ళు చెప్పుకుంటే తప్ప తెలియని, ఎందుకంటే యూత్కి సంబంధించి సీరియల్స్ చూసే వాళ్ళకి కాస్త తెలిసేమో కానీ తెలియదు. యూత్ వరకు వస్తే దేత్తడి హారికకి కాస్త ఫాలోయింగ్ ఉంది. అది అంత హాట్ ఫేవరెట్ ఫాలోయింగ్ కాదు. యాక్చువల్గా హౌస్లోకి వచ్చే టైంకి హాట్ ఫేవరెట్స్ ఎవరైనా ఉన్నారు అంటే నోయల్ నెంబర్ 1 హాట్ ఫేవరెట్ అందరికీ. ఒకానొక టైంలో నోయల్ విన్నర్ అయిపోతాడు అనే ఒక దీంతోనే చూశారు. ఎందుకంటే అంత ఫేము, నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ చేశాడు, టీవీకి అతను ఏం కొత్త కాదు, సోషల్ మీడియా కొత్త కాదు. సో నోయల్ అండ్ అమ్మ రాజశేఖర్ గారికి కూడా, ఎందుకంటే అది పెద్ద డైరెక్టర్, ఒక పెద్ద కొరియోగ్రాఫర్ కాబట్టి ఆయనకు కూడా మంచి ఛాన్సే, అంటే మంచి ఒక హాట్ ఫేవరెట్గానే లోపలికి వచ్చాడు. ఆయన కూడా ఫేవరెట్ కంటెస్టెంట్గానే ఎక్కువ మందికి తెలిసిన ఫేస్ కింద ఆయన కూడా వచ్చాడు. ఇలా ఒకరిద్దరు ఉంటే ఉండొచ్చు, అంతే తప్ప ఇప్పుడు ఉన్న టాప్ 5లో ఉన్న కంటెస్టెంట్స్ ఎవరు కూడా అంత క్రేజ్తో, అంత ఇమేజ్తో లోపల రాలేదు. మరి అంత ఇమేజ్తో లోపల రాకుండా ఇన్ని వారాలు ఎలా సస్టైన్ అయ్యారు అండ్ టాప్ 5కి ఎలా వెళ్ళిపోయారు అనేది ఒకసారి మనం, వాళ్ళ గ్రాఫ్ ఎలా పెరిగింది, వాళ్ళు ఏం చేసి టాప్ 5లోకి రాగలిగారు, ఎంతమంది, నోయల్, అమ్మ రాజశేఖర్, సూర్యకిరణ్, ఇంకెవరు, కరాటే కళ్యాణి, ఇంతమంది కాస్త సెలబ్రిటీస్ ఉన్నా సరే, ఇంతమంది పెద్ద సెలబ్రిటీస్ మధ్య వీళ్ళ 5గురు రావడానికి కారణం ఏంటి, వీళ్ళ గ్రాఫ్ ఎలా పెరిగింది, వీళ్ళు ఎలా అక్కడ బిహేవ్ చేసి ఇంతవరకు చేరుకుంటారు అనేది మనం ఈవేళ మాట్లాడుకుందాం. అందులో ముఖ్యంగా సోహెల్ కోసం ముందు చెప్పుకుందాం. సోహెల్ కొత్త బంగారు లోకంలో చిన్న రోల్ చేశాడు, ఫ్రెండ్స్ రోల్ చేశాడు. ఆ తర్వాత సోహెల్ కోసం పెద్దగా తెలియదు, సీరియల్స్ చూసే కొంతమందికి తప్ప ఒక సోషల్ మీడియా యూత్కి సంబంధించి సోహెల్ గురించి తెలిసిన ఇన్ఫర్మేషన్ చాలా తక్కువ. సోహెల్ చేసిన సినిమాలు కానీ అంత పెద్దగా ఏమీ ఎవరికి తెలియవు. అలాంటిది సోహెల్ ఒక నార్మల్ కంటెస్టెంట్గానే లోపలికి వచ్చాడు. నార్మల్ కంటెస్టెంట్గా లోపలికి వచ్చి తను ఎందుకు టాప్ 5కి వెళ్ళాడు అని చూస్తే, ఓకే, తనకి అగ్రెసివ్నెస్ ఉంది, కోపం అనేది ఉంది. ఆ కోపం అనేది మనం చూసుకుంటే బిగ్ బాస్ సీజన్ ఇప్పటివరకు జరిగిన సీజన్స్ అన్నిట్లోనే కోపం అనేది మేజర్ కీ రోల్ ప్లే చేస్తుంది కంటెస్టెంట్స్ పట్ల. ఎవరికైతే కోపం ఉందో వాళ్ళని ఆడియన్స్ ఎంకరేజ్ చేస్తారు అండ్ వాళ్ళు కూడా అంతే స్వచ్ఛంగా ఉంటారు. కోపం వచ్చినప్పుడు ఎంత మొత్తం చిరాకు చేస్తారో, ఆఫ్టర్ అది జరిగిపోయిన తర్వాత వాళ్ళు ప్యూర్ ఉంటారు. వాళ్ళు చాలా మట్టుకు అదే జరిగింది. ఫస్ట్ శివబాలాజీని తీసుకోండి, శివబాలాజీ డైరెక్ట్ బిగ్ బాస్ని తిట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి, వాటర్ బాగాలేదని తిట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ శివబాలాజీ ఎందుకు విన్ అయ్యాడంటే, వాళ్ళు ఏంటంటే ట్రాన్స్పరెంట్గా ఉంటారు. ఎక్కడో దగ్గర ఒక మాస్క్ వేసుకోవడం, పెద్దగా మాస్కులు యూజ్ చేయరు, వాళ్ళు కంట్రోల్ చేసుకోరు. వాళ్ళు ఏంటో ఇక్కడ ఏముందో అక్కడ పెట్టేస్తారు బయటకు, అంతే. ఇది డైరెక్ట్గా ఫేస్ నుండి ఎక్స్ప్రెషన్ అలాగే ఉంటుంది, నోటి నుంచి అదే వచ్చేస్తుంది. అందుకే సోహెల్ ఎంత కాస్త ఇబ్బంది పెట్టినా నాగార్జున గారే డైరెక్ట్గా, ఆయన కోప్పడింది చాలా తక్కువ. ఈ 2 సీజన్లు బిగ్ బాస్ 3లో కానీ 4లో కానీ ఆయన వెరీ సీరియస్ అవ్వడం చాలా తక్కువ. అలాంటిది ఆయన సీరియస్ అయ్యి, నువ్వు పిచ్చి కుక్కలాగా అరుస్తున్నావు, ఇలాగ అరిస్తే నువ్వు ఫర్దర్గా నీకు చాలా ప్రాబ్లమ్స్ అంటే, అక్కడ సోహెల్ గ్రాఫ్ పెరిగింది. యాక్చువల్ పడిపోద్ది అనుకున్నారు చాలామంది. నాగార్జున గారు ఎంత సీరియస్ అయ్యారో నాకు తెలిసి నెక్స్ట్ ఇంకొక 1 వీక్ 2 వీక్స్లో సోహెల్ వెళ్ళిపోతాడు అనుకుంటే, సోహెల్ అక్కడ చేసిన మంచి పని ఏంటి అంటే తన కోపాన్ని కంట్రోల్ చేసుకున్నాడు. ఎంత కంట్రోల్ చేసుకున్నాడంటే తనలో తను బాధపడేవాడు, ఏడవడం స్టార్ట్ చేశాడు. అప్పటి నుంచి ఎందుకంటే ఇంత లోపల బర్స్ట్ అవుతుండేవాడు తను. సో చాలా కంట్రోల్ చేసుకున్నాడు. తన మీద ఇంకోరు అరిస్తున్న టైంలో కూడా కంట్రోల్ చేసుకున్నాడు. తన కోపం వచ్చే టైంలో కూడా చాలా మ్యాక్సిమం కూల్గా వెళ్ళేవాడు. అండ్ తర్వాత ఏంటంటే, ఒకవేళ తను ఎవరి మీద అరిచినా సరే, ఒక
విత్ ఇన్ షార్ట్ టైంలో మళ్ళీ వెంటనే వెళ్ళిపోతాడు వాళ్ళ దగ్గరికి, వెళ్ళిపోయి నేను తప్పు చేసా సారీ అని చెప్పడం అనేది తన అసెట్ నేను అనుకుంటుంది. ఎందుకంటే అంత ప్యూర్గా ఉన్న ట్రాన్స్పరెంట్గా ఉన్నాడు. ఒకరు తప్పు చేస్తున్నారంటే వెంటనే అడిగేయడం, వెంటనే వదిలేయడం, ఇక్కడది క్లియర్ చేసేసుకుంటాడు, తర్వాత నార్మల్గా బిహేవ్ చేస్తాడు. అది ఎక్కడో హౌస్ కంటెస్టెంట్స్ కూడా బాగా నచ్చింది ఆ విషయం. ఎందుకంటే సోహెల్ నెంబర్ ఆఫ్ వీక్స్ ఎలిమినేషన్ నుంచి తప్పించుకున్నాడు, నామినేషన్ నుంచి తప్పించుకున్నాడు. ఎవరు నామినేట్ చేయలే సోహెల్ని. అందుకు ఆఖరికి లాస్ట్ సెకండ్ వీక్ కూడా తను ఎవరు నామినేట్ చేయలేదు కదా. ఆ వాటర్ వేసే టాస్క్లో కూడా ఎవరు నామినేట్ చేయలేదు తన్నే ఇద్దరే నామినేట్ చేయలేదు. మళ్ళీ తర్వాత వచ్చేసరికి నామినేషన్లో ఉన్నాడు, కానీ తర్వాత నామినేషన్ ఉన్నాడంటే అది ఎలాగ తెలిసిందే. ఎందుకంటే అందరూ నామినేషన్లో పెట్టేస్తారు కాబట్టి అది ఎలాగ తెలిసిందే. అది అందులో అంత పెద్ద విషయమేం కాదు. లాస్ట్ వీక్ ఇంట్లో ఎవరైతే ఫైనలిస్ట్కి వెళ్తారో వాళ్ళని పక్కన పెట్టేసి మిగతా అందరూ నామినేషన్లో పెట్టేస్తారు. అంతే తప్ప అంతకుముందు మీరు చూసుకుంటే వీళ్ళలో కాస్త తక్కువ నామినేట్ అయ్యింది సోహెల్ నా ఉద్దేశంలో. ఎందుకంటే బికాజ్ అక్కడ హౌస్ కంటెస్టెంట్స్ని కూడా అతను మెప్పించగలిగాడు ఇటువైపు ఆడియన్స్తో పాటు. ఆడియన్స్ కూడా ఎక్కడో కొంచెం కనెక్ట్ అయ్యారు అతనికి. ఆ అగ్రెసివ్నెస్కి, ఓపెన్గా ఉండడం కొంచెం అట్రాక్ట్ అయ్యారు. దాన్ని కరెక్ట్గా యూజ్ చేసుకున్నాడు సోహెల్. అందువల్ల టాప్ 5లోకి వచ్చాడని నా అభిప్రాయం. తర్వాత అఖిల్ అయితే నా ఒపీనియన్ అంటే అఖిల్ నేను స్టార్టింగ్ చూసేటప్పుడు అఖిల్ లోపలికి వచ్చేటప్పుడు అఖిల్ బిహేవియర్ కానీ అఖిల్ వే ఆఫ్ టాకింగ్ కానీ ఎక్స్ప్రెషన్స్ కానీ చూసి నాకు తెలిసి 3-4 వారాలు వెళ్ళిపోతాడేమో అనుకున్నా అఖిల్. ఎందుకంటే ఎప్పుడు ఒక రగడ్ లుక్తో పెద్దగా నవ్వడు, చీటికి మాటికి కాస్త లో ఫీల్ అవ్వడం, అలగడం ఇవన్నీ చేస్తాడు. అండ్ మెయిన్ మోనాల్తో తప్ప ఇంకెవ్వరితో పెద్దగా ఉండేవాడు కాదు. మోనాల్కి తినిపించుకొని లేదా మోనాల్ తినిపిస్తే ఇది చేయడంతో ఎక్కడో నేను ఎక్కువ రోజులు ఉండడేమో అనుకున్నా. కానీ అదే వర్కౌట్ అయింది. ఆ మోనాల్ అఖిల్ ఏదైతే ఉందో ఫ్రెండ్షిప్ ఏదైతే ఉందో అదే వర్కౌట్ అయింది. యాక్చువల్గా బిగ్ బాస్ ప్రతి సీజన్లోనే ఫస్ట్ సీజన్లో ఇది వర్కౌట్ అవ్వలేదు. యాక్చువల్గా ఈ లోపల ఈ పెయిర్స్ అనేది ఫస్ట్ సీజన్లో వర్కౌట్ అవ్వలేదు. సెకండ్ సీజన్లో ఆ తనీష్ ఎవరు తన దీప్తి సునాయన మధ్య కాస్త కొంత ఇది ఉన్నా సరే, నెక్స్ట్ సామ్రాట్ తేజస్వి మధ్య కాస్త ఉన్నా సరే ఫిమేల్ కంటెస్టెంట్స్ని పంపించేశారు. వాళ్ళు చివరి వరకు ఉంచలేదు. సో వాళ్ళని పంపించేసే దగ్గర అక్కడ కూడా ఎక్కువ ఇది వర్కౌట్ అవ్వాలి. థర్డ్ సీజన్లో నుంచి ఇదే మేజర్ ఎసెట్ అయింది బిగ్ బాస్ షోకి. ఏది పునర్నవి రాహుల్ సిప్లిగన్స్ది ఎంత ఎసెట్ అయిందంటే వాళ్ళు వెళ్ళిపోతున్నప్పుడు పునర్నవి ఆట ఎంత కాస్త అటు ఇటుగా ఉన్నా సరే రాహుల్ కోసమే పునర్నవికి ఓట్లు వేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇంకా ఒక మూమెంట్లు ఏంటంటే ఇంకా స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ బయట పంపించలేరు కాబట్టి అప్పుడు ఓట్లు వేయలేక పునర్నవిని పంపించారు. కానీ ఈసారి ఏంటంటే ఆల్మోస్ట్ టాప్ 5 వరకు మోనాల్ నుంచారు. ఆడియన్స్ అవనియండి, బిగ్ బాస్ అవనియండి, ఎవరైతే ఏముంది మోనాల్ నుంచారు. అండ్ అది బాగా వర్కౌట్ అయింది అఖిల్కి. అండ్ ఎక్కడో దగ్గర ఇంకోటి ఏంటంటే అఖిల్ అనుకుని చేసి ఉండకపోవచ్చు, కానీ ఏంటంటే ఒక టాప్ పొజిషన్లో టాప్ పొజిషన్లో ఎవరున్నారో ఆ ప్లేయర్తో ఎవరైతే రైవల్రీ పెట్టుకుంటారో వాళ్ళకు కూడా అంత సపోర్ట్ కాకపోయినా ఆఫ్ ది సపోర్ట్ వస్తుంది అక్కడ కూడా అతనికి కూడా. ఇక్కడ అభిజిత్తో ఆ రేంజ్లో పెట్టుకోవడం అంటే అది కావాలని చేసింది కాదు, ఒక డిస్టర్బెన్స్ క్రియేట్ అయింది వాళ్ళ మధ్య. అది ఎప్పుడు అప్ అండ్ డౌన్ జరుగుతూ ఒక మూమెంట్లో ఏంటంటే వాళ్ళ మధ్య ఒక డిస్కషన్స్, ఒక సీరియస్ డిస్కషన్స్, హాట్ డిస్కషన్ జరగడం, అది కొంచెం ప్లస్ అయింది అఖిల్కి నేను అనుకోవడం. ఎందుకంటే ఒక టాప్ ప్లేయర్కి ఎవరైతే రివర్స్ అవుతారో, ఎందుకంటే 50% అఖిల్కి అభిజిత్కి సపోర్ట్ ఉన్నా మిగతా 50% సపోర్ట్ లేనట్టే కదా, మిగతా 50% మిగతా సపోర్ట్ ఉన్నట్టే కదా. అక్కడ ఎవరైతే అభిజిత్ గేమ్ నచ్చిన వాళ్ళందరూ అఖిల్కే సపోర్ట్ చేస్తారు. అక్కడ అభిజిత్ని క్వశ్చన్ చేస్తుంది అఖిలే కాబట్టి ఆ రకంగా కూడా అఖిల్కి వర్కౌట్ అయింది అనుకుంటున్నా. తర్వాత కూడా ఎక్కడో బిగ్ బాస్ కూడా 1-2 దగ్గర ఫేవర్ చేసి అనిపించింది. ఆ టాస్క్ సీక్రెట్ రూమ్ పంపించడం, సీక్రెట్ రూమ్ తర్వాత వచ్చిన తర్వాత డైరెక్ట్ కెప్టెన్సీ ఇచ్చేయడం, 1 వీక్ ఇమ్యూనిటీ రావడం, ఆ తర్వాత మెడల్ గ్రాండ్ ఫైనల్ మెడల్ దగ్గర సోహెల్ చేసిన సాక్రిఫైస్ కానీ అన్నీ కలిసి వచ్చాయి అఖిల్కి. కలిసి వచ్చి టాప్ 5కి వచ్చాడు. అంటే టాప్ 5 రావడానికి సోహెల్కి సంబంధించి పెద్దగా డౌట్స్ ఏం లేవు. సోహెల్ టాప్ 5కి వస్తాడని ఒక 5-6 వీక్స్ ముందునే మనకి ఒక ఐడియా ఉంది, తను టాప్ 5లోకి వస్తాడు ఖచ్చితంగానే. అఖిల్ విషయంలో ఎక్కడో 1-2 దగ్గరలో మాత్రం కాస్త డౌట్ వచ్చింది, ఈసారి ఏమన్నా అఖిల్కి ఎలిమినేట్ అవుతాడా అని. కానీ అలాంటి టైంలో ఏంటంటే అఖిల్ కూడా తన గేమ్ ద్వారా అవ్వచ్చు,
లేదా తన బిహేవియర్ ద్వారా అవ్వచ్చు, లాస్ట్ 3 వీక్స్ నుంచి తను కాస్త ఎంత డల్గా డిమ్గా ఒక యాటిట్యూడ్తో ఉండే మనిషి కాస్త నవ్వుతూ అందరితో పాటు సరదా కలిసిపోతూ ఉండడం. కానీ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే వాళ్ళ పేరెంట్స్ వచ్చారు కదా, వీళ్ళ ఇంట్లో వాళ్ళు వచ్చారు కదా, ఆ వచ్చేటప్పుడు తను సెంటిమెంటల్గా ఎంత ఎమోషనల్ అనేది కూడా కాస్త జనాలకు కాస్త హార్ట్లో ఒక ఇదైంది, క్యాల్కులేట్ అయింది. వాళ్ళు తీసుకున్నారు, అది కూడా కౌంట్ కింద తీసుకొని అవన్నీ వర్కౌట్ అయ్యాయి అఖిల్కి. అందువల్లే టాప్ 5లోకి వచ్చాడు. అండ్ అఖిల్ గేమ్ ఏంటంటే 100% ఎఫర్ట్ ఇస్తాడు. సోహెల్ కానీ అఖిల్ కానీ 100% ఎఫర్ట్ ఇస్తాడు. ఆ గేమ్లో గెలవడానికి ఏదైనా చేస్తారు వాళ్ళు. ఏదైనా చేయడం అంటే అవతలను ఇబ్బంది పడడం కాదు, బ్రెయిన్ ఉపయోగించి వాళ్ళు కలిసి ఆడడం కానీ ఏదైనా చేస్తారు గెలవడం కోసం. సో అలా అది కూడా ప్లస్ అయింది అని నా ఉద్దేశం. ఇక హారిక విషయంలో నేనే కాదు, చాలా సోషల్ మీడియాలో కూడా వచ్చింది, మెమ్స్ వచ్చాయి, ట్రోల్స్ కూడా వచ్చాయి. ట్రోల్స్ పక్కన పెడదాం, సోషల్ మీడియాలో కూడా ఎక్కువగా వినిపించింది ఏంటంటే హారిక మహాయితో 2-3 వీక్స్ అంతే, 2-3 వీక్స్ తర్వాత హారిక వెళ్ళిపోద్ది. ఎందుకంటే మిగతా స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ ఉన్నారు, వాళ్ళ మధ్య హారిక ఉండలేదు అనేది వచ్చింది అప్పట్లో. బయటికి ఒక న్యూస్ లాగా, ఒక మెమ్స్ లాగా, ట్రోల్స్ లాగా వచ్చాయి. అయితే హారిక కూడా ఏంటంటే హారికలో అంత ఎనర్జీ ఉందని, అంత అసలు గివప్ ఇవ్వదు అనే విషయం మనకి అప్పుడు తెలియదు. అందువల్ల మనం వాళ్ళకి అనుకున్నాం, ఎవరెవరైతే ఈ ప్లేసెస్ డిసైడ్ చేశారో వాళ్ళు అనుకుని ఉండొచ్చు. కానీ హారిక స్టార్టింగ్ నుంచి ఒక 1 or 2 వీక్స్ తను కనబడలేదేమో, 1 or 2 వీక్స్ అంతమందిలో తను కనబడలేదేమో. ఎంటర్టైన్ పరంగా కానీ ఆ పరంగా కరాటే కళ్యాణి గారు, లేకపోతే అమ్మ రాజశేఖర్ గారు, దేవి, వీళ్ళు కనిపించి ఉండొచ్చు. కానీ ఎంత అభిజిత్ పక్కనున్నా సరే ఒక 3rd వీక్ 4th వీక్ నుంచి మాత్రం హారిక అసలు మామూలు గేమ్ ఆడలా. ఫిజికల్గా తను ఎక్కడ తగ్గలేదు. ఒక విషయమే స్టాండ్ తీసుకోవడంలో కూడా ఎక్కడ తగ్గలేదు. తన వరకు వస్తే ఎంత ఫైట్ అన్న చేసింది ప్రతి విషయంలోనే. అండ్ ఎవరైతే టాప్ కంటెస్టెంట్గా ఉన్నారో అభిజిత్ ఫ్రెండ్షిప్ ఒకటి హారికకి ప్లస్ అయింది. అభిజిత్కి ఓట్లు వేసేవాళ్ళు, అభిజిత్తో పాటు ఒక మామూలుగా హాట్స్టార్లో అయితే 10 ఓట్స్ వేసేవాళ్ళు, అభిజిత్కి 7 వేస్తే హారికకి 3 వేయడం, ఇలా చేయడం అభి సపోర్టు హారికకి బాగా యూజ్ అయింది. అబికా అనే ఒక దీని మీద కూడా ఇన్స్టాగ్రామ్లో కానీ ఫేస్బుక్లో కానీ కొన్ని పేజెస్ క్రియేట్ చేసి మంచి ఇది జరిగింది, ఒక ప్రమోషన్ బాగా జరిగింది. ఆ ప్రమోషన్ వల్ల ఫ్రెండ్షిప్ వల్ల అండ్ తన గేమ్ అండ్ పద్ధతి వల్ల తను ఇంట్లో వాళ్ళకి హెల్ప్ చేసే పద్ధతి కానీ, లేకపోతే ఇంట్లో తను బిహేవ్ చేసే పద్ధతి కానీ అవన్నీ నచ్చి టాప్ 5 వరకు హారికను కూడా పంపించారు. సో ఇక్కడ ఏంటంటే ఇంట్లోకి వచ్చేటప్పుడు ఎవరైనా హాట్ ఫేవరెట్ అవ్వచ్చు, ఇంట్లోకి వచ్చేటప్పుడు ఎవరికన్నా సెలబ్రిటీ స్టేటస్ ఉండొచ్చు. కానీ ఇంట్లో ఎలా బిహేవ్ చేసాం, బిగ్ బాస్ హౌస్లో ఎలా బిహేవ్ చేశారు, బిగ్ బాస్ హౌస్లో ఎంతవరకు వాళ్ళు కంట్రోల్ చేసుకున్నారు, బిగ్ బాస్ గేమ్ ప్రాసెస్ ఏదైతే ఉందో వాళ్ళ మీద ఎంత ఎఫెక్ట్ చూపించింది, వాళ్ళ ఎమోషనల్ని ఎంతవరకు బయట తీసుకొచ్చింది, వాళ్ళ మాస్క్ని ఎంతవరకు క్లియర్ చేసింది. ఇదే ఎప్పుడైనా సరే బిగ్ బాస్ ఏ సీజన్లో అయినా సరే ఇదే క్యాలిక్యులేషన్, ఇదే కౌంట్ అవుద్ది. ప్రేక్షకులు కూడా ఇదే చూస్తారు. వాళ్ళు ఓట్లు వేసేటప్పుడు ఇతనికి ఎంత సెలబ్రిటీ ఉంది, ఇతనికి ఎక్కువ రెమ్యునరేషనా, ఇతనికి తక్కువ రెమ్యునరేషనా, లేకపోతే ఇతను ఎన్ని సినిమాలు చేశాడు అనేది చూడరు. బిగ్ బాస్ హౌస్లో నువ్వు ఎంత ప్యూర్గా ఉన్నావు, ఎంత ట్రాన్స్పరెంట్గా ఉన్నావు అనేదే చూస్తారు. దాన్ని బట్టే ఓట్స్ వేస్తారు. ఎంత బిగ్ బాస్ కవర్ చేద్దాం అనుకున్నా, సేవ్ చేద్దాం అనుకున్నా సరే ఫైనల్ దగ్గర సేవ్ చేయడం అనేది జరగలేదు అంతవరకు. అది జరిగే పని కూడా కాదు. ఎందుకంటే ఓటింగ్ చూసుకుంటే ఎక్కడో స్కై లిమిట్లో ఉంది. అక్కడ ఒకరి గ్రాఫ్ అభిజిత్ చూస్తే 56% ఉంది. ఇది ఒక 5 days తర్వాత ఎలాగుంటుందని మనకు తెలియదు. ఇప్పుడు ప్రకారం చెప్తే ఎక్కడో ఉంది. అది ఏంటంటే అది అంత ఈజీగా టాప్ 5లోకి వెళ్ళిపోవడం కానీ, లేకపోతే విన్ అవ్వడం కానీ అంత ఈజీ కాదు. అది సెలబ్రిటీ స్టేటస్తో రాదు. అలా అనుకుంటే బిగ్ బాస్ 3 టైటిల్ తీసుకెళ్ళి వరుణ్ సందేశ్కి ఇచ్చేయాలి. ఎందుకంటే వరుణ్ సందేశ్ కంటే ఎక్కువ సినిమాలు చేసిన హీరో ఎవరు లేరు అక్కడ, అసలు హీరోయే లేరు. కరెక్ట్గా మాట్లాడితే బిగ్ బాస్ 3 సీజన్లో వరుణ్ సందేశ్ తప్ప ఇంకో హీరోయే లేడు. వరుణ్ సందేశ్ అనేది అందరికీ తెలిసిన ఒక కొత్త బంగారు లోకం కానీ, హ్యాపీ డేస్ కానీ, చాలా మూవీస్ అతను లీడ్ రోల్స్ చేసిన హీరో చేసిన మూవీస్ హిట్స్ ఉన్నాయి. సో అతనికి ఇచ్చేయాలి. కానీ అదేం కాదు, అక్కడ అదేం వర్కౌట్ అవ్వదు. పెద్దగా తెలియని రాహుల్ సిప్లిగంజ్ విన్ అయ్యాడు. అండ్ సెకండ్ సీజన్లో చూసుకున్నా సరే తనీష్ ఎన్ని సినిమాలు చేసాడు, ఎన్ని సినిమాలు హీరోగా చేసాడు అందరికీ తెలిసిన విషయమే. కానీ అప్పటికే ఆల్మోస్ట్ ఫేడ్ అవుట్ అయిపోయాడు అనుకుంటున్న సీరియల్కి వెళ్ళిపోయి, సినిమాలో ఫేడ్ అవుట్ అయిపోయి, క్యారెక్టర్ ఆర్టిస్ట్ కూడా ఫేడ్ అవుట్ అయిపోయి సీరియల్కి వెళ్ళిపోయిన కౌశల్ విన్ అయ్యాడు. ఎందుకంటే హౌస్లో ఉండే విధానం,
అంతే. అదే అక్కడ ఎవరైనా విన్ చేస్తుంది, ఎవరైనా టాప్ 5 తీసుకెళ్తుంది అనడానికి ఇంకొకసారి వీళ్ళు సోహెల్, అఖిల్ అండ్ హారిక, అభిజిత్, హరియానా వీళ్ళే బెస్ట్ ఎగ్జాంపుల్స్. ఈవేళ సోహెల్, అఖిల్, హారిక కోసం చెప్పుకున్నాం. రేపు అభిజిత్, హరియానా వాళ్ళ జర్నీ కోసం రేపు మాట్లాడుకుందాం.